మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ 108 కి కాల్ చేస్తే ఎక్కడున్నా కూడా 10 నిమిషాల్లో ఆపదలో ఉన్న వారిని సురక్షితంగా తమ హాస్పిటల్కి చేర్చి వాళ్ళ ప్రాణాలు కాపాడడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఈ 108 వాళ్ళ నిన్న చేసే ఒక సాహసమైన ఒకటి పనికి మాత్రం అందరు మెచ్చుకుంటున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా మొత్తం తడిసిముద్దింది. ఒక భయానక వాతావరణం నెలకొంది. నిన్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఒకటే భయానక వాతావరణం, ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు ఇండ్ల నుంచి కూడా బయటికి వస్తే ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అరచేతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇంటి నుంచి బయటికి రాలు. అట్ ద సేమ్ టైం కూడా అటు మంత్రులు కూడా ముఖ్యమంత్రితో ఇటు మంత్రి సీతక్క అయితే, ఎమ్మెల్యే మురళీనాయక్ అయితే ప్రజలకు మొత్తం ఒక హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు అయితే బయటికి రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా నిన్న మాత్రం ఒక సంఘటన చోటు చేసుకున్న మహబూబాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి రావిరాలలో ఒక మహిళ పుట్టి నొప్పులతో బాధపడుతుంది. అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి, బయటికి రాలేని పరిస్థితి ఉంది. పూర్తిగా మేఘావృతమైంది. ఈదురుగాలు తోడై భారీ వర్షం, కుండపోత వర్షంతో వాళ్ళ ఇంట్లో ఒక భయానకం. ఒకవేళ 108 కాక రాకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని పక్క పెడితే, నిన్న ఉదయం నుంచి కూర్చుంటే భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రావిరాల నుంచి ఒక మహిళ వాళ్ళు పుట్టినొప్పులతో బాధపడుకుంటూ 108కి కాల్ చేయడం జరిగింది. ఈ 108 కాల్ చేస్తే వీళ్ళు మార్గ మధ్యలో ఎక్కడైతే నెల్లికూరు మండలం పార్వతమ్మగూడెం అవతల అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి 108 సిబ్బంది వస్తున్నామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి రావడంతో మార్గ మధ్యలో పార్వతమ్మగూడెం దగ్గర మొత్తం రోడ్డుపై చెట్లు భారీగా పడడంతో రాలేని పరిస్థితి ఉంది. ఈలోపు ఇక్కడ నుంచి రావిరాల నుంచి ఏదో ప్రసవ వేదన పడుతున్నటువంటి, పుట్టినొప్పులు పడుతున్నటువంటి ఆ మహిళ ఫోన్లు చేసి వాళ్ళని బాధపడుతున్నారు. తొందరగా రండి, మా పరిస్థితి బాగలేదు, ఇక్కడ తొందరగా రండి, మా ప్రాణాపై పిల్ల పాప అంటుంటే వాళ్ళ ఒక ఆర్తనాదాలు వాళ్ళ ఒకవైపు అయితే, వీళ్ళు కూడా ఎలాగైనా ఆ తల్లి బిడ్డలను రక్షించాలి, మన 108 ఉద్యోగులమే కాదు వాళ్ళ తోటి వాళ్ళని కూడా రక్షించాలి ఉద్దేశంతో వీళ్ళు ఒక సాహసమైన క్రియను చేశారు. అక్కడ పార్వతమ్మ కూడా దాటి వచ్చినాక రోడ్డుపై చెట్టు దట్టంగా పడడంతో ఇక చేసేది ఏం లేక దీనికి సంబంధించినటువంటి కో-పైలట్ ఇద్దరు కూడా టైం వేస్ట్ అవుతుంది, వీళ్ళని ఎలాగైనా బ్రతికించే ఉద్దేశంతో వీళ్ళ 108 వాహనంలో ఉన్నటువంటి గొడ్డలి సాయంతో చెట్టుని కూడా ఇరువైపు చెట్టుని మొత్తం నరికి ముక్కలు నరికి రోడ్డుకి అడ్డంగా పడుతుండటంతో వాటిని పక్కకు జరిపేసి కూడా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేరికి సంబంధించిన రావిరాలకి వెళ్ళి తల్లి బిడ్డలని మళ్ళీ అంటే పురుటినప్పుడు బాధపడుతున్నటువంటి అవన్నీ 108 ఎక్కించుకొని మహబూబాబాద్ ఏరియా తరలించారు. తీసుకొచ్చి ఇక్కడ క్షేమంగా దించారు. ఇప్పుడు వాళ్ళ తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉందని చెప్తారు. చూద్దాం మరి అది ఏం జరిగింది, ఎన్ని గంటలకి వాళ్ళకి ఫోన్ వచ్చింది, ఏంటి అసలు వాళ్ళకి ఏ విధంగా అనిపించింది, వాళ్ళని 108 సిబ్బంది అంటే ప్రాణాలని ఏ విధంగా సేవ్ చేస్తారు, అంటే మానవత దృక్పథం ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటలే అడిగే ప్రయత్నం ఇద్దాం అని చెప్పి. నమస్తే, మీకు ముందుగా మా సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్న చూసాం మేము కూడా, మాకు కూడా బాగా అనిపించింది. ఒక ఎట్ ద సేమ్ టైం మాకు అంటే మానవత్వం బతికుందా అని చెప్పేసి, మీ డ్యూటీ కాకుండా ఒక హృదయం స్పందించింది అని చెప్పేసి ఏ విధంగా చూసుకొచ్చాను. మీరు ఏం జరిగింది అసలు నిన్న? సార్ నిన్న మాకు 8 గంటల 13 నిమిషాలు. పేరు చెప్పండి సార్. నా పేరు వీరన్న సార్. మాది ఇనుగుర్తి మండల 108లో నేను ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాను సార్. మాకు ఉదయం వచ్చేసి 8 గంటల 13 నిమిషాలకు మాకు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి. నెల్లికుదురు మండలము రావిరాల ప్రెగ్నెన్సీ కేసు అని వచ్చేసి మాకు కేసు వచ్చిందండి. కేసు వచ్చిన వితిన్ 30 సెకండ్స్లో మేము మూవ్ అయ్యి వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోతా ఉంటే ఆన్ ది వేలో వస్తూ ఉన్నాం సార్. ఆల్రెడీ వాళ్ళకు కాల్ చేస్తూ ఉన్నారు, మనకు 3-4 టైమ్స్ కాల్ చేశారు. సివియర్గా పెయిన్స్ వస్తున్నాయని బాగా కాల్ చేస్తూ ఉన్నారు. మేము పార్వతమ్మగూడెము స్టేజ్ దాటినాక ఒక పెద్ద భారీ వృక్షం సార్, అది మోదుగు చెట్టు, అది కింద పడిపోయింది. దాని పక్కనే వచ్చేసి ఒకటి DCM వచ్చి అది ఇరుక్కుంది సార్, దిగబడి ఉంది. అది ఆ DCM డ్రైవర్లు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ఎవరు దిగట్లేరు సార్. అంతలో నేను దిగేసి, అక్కడ అందరు ఉన్నారు, బస్సు ఉంది, DCM వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎవరు దిగి సాహసం చేయట్లేదు. అంటే చెట్టు పక్కకి నిడదామని ఆలోచన ఎవరు రావట్లేదు, అక్కడ రావట్లేదు సార్, ఎవరు రావట్లేరు. అంతలే మా పైలట్ అండ్ నేను ఇద్దరం కలిసి లోన మా వెహికల్ లో ఎక్విప్మెంట్స్ ఉంటాయండి, ఆ గొడ్డలు తీసుకున్నాము. ఇప్పుడు అంతమంది ఆర్టీసీ బస్సు ఆగింది, DCM ఆగింది,
మీరు ఒక 108 వాళ్ళకి ఫోన్ చేసి మీరు వెళ్తున్నారు, మరి మీకెందుకు వచ్చింది? ఎందుకు మరి చెట్టు పక్క తొలగించాలి అని మీ ఉద్దేశం మీకెందుకు వచ్చింది అసలు? గర్భిణీ స్త్రీ విపరీతంగా నొప్పులు పడతా ఉంది, ఆమెను సేవ్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ముందు అడుగు వేసాం సార్. నేను ఇక గొడ్డలు తీసుకున్నాను, గొడ్డలు తీసుకొని నేనే దగ్గర ఉండి అన్ని కొట్టినాం సార్. మొత్తం కొట్టేసి రోడ్డు కొంచెం మా వెహికల్ క్లియర్ అయ్యే రూట్ విధంగా చూసుకొని ఆ చెట్లన్నీ ముక్కలు ముక్కలు చేసి పక్కకు పడేసి ఇక చాలా తొందరగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినాం సార్. పేషెంట్ దగ్గరికి వెళ్ళినాం, గర్భిణీ స్త్రీ దగ్గరికి. మీరు గుడ్డలు తీసుకునే చెట్లు నడుపుతున్న నేపథ్యంలో కూడా బయట నుంచి వ్యక్తులు వచ్చి ఎవరు మీకు సాయం చేయలేదా? ఎవరు రాలేదు, ఓన్లీ మా ఫైల్ అన్న కొంచెం రండి అని మేము అడిగాము. అయితే ఆర్టీసీ బస్సు వాళ్ళలోన ఉన్న వాళ్ళు కూడా ఎవరు దిగట్లేరు, తడిసిపోతామని పిడుగులు పడతా ఉన్నాయి. మేము తడిసిపోతాం, మేము ఎవరు రామని చెప్తా ఉన్నారు. DCM లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు దిగట్లేరు సార్. నేను మా పైలట్ ఇద్దరమే ఉన్నాము. నేనే మొత్తం కొట్టి ఆ చెట్టును భారీ వృక్షాన్ని పక్కకు తొలగించి తొందరగా సీన్ దగ్గరికి వెళ్ళాము. సీన్ దగ్గరికి వెళ్తే వాళ్ళంతలే మేము వచ్చినామండి, మీరు రండి అని అంటే వాళ్ళేమో గొడుగు పట్టుకొని వచ్చారు. ఆ అమ్మాయిని విపరీతమైన నొప్పులతో బాధపడతా ఉంది అమ్మాయి. క్షణంలో మీరు మాకెందుకులే అన్న ఆర్టీసీ బస్సు పక్క ఆగింది, వేరే DCM పక్కన ఆగింది, మీరు కూడా చుట్టుపక్కల పడ్డది కదా, మరి మాకెందుకులే అని చెప్పేసి మీరు ఆగితే ఇవాళ వాళ్ళ తల్లి బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉండేది? చాలా డేంజర్, క్రిటికల్ గా ఉండేదండి. ఎందుకంటే అమ్మాయికి సివియర్ గా పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అండ్ వచ్చేసి ఇక ఇంటర్నల్ గా ఆమెకు బ్లీడింగ్ కూడా అవుతా ఉంది అమ్మాయికి. ఇక మేము అక్కడికి వెళ్ళినాము. ఇక వాళ్ళు రమ్మని చెప్తే ఆ ప్లేస్ సేమ్ అదే వర్షంలో వాళ్ళ స్ట్రీట్ దాకా వెళ్ళామండి. వెళ్ళినాక వాళ్ళు ఎదురుగా వచ్చారు, మేము వెహికల్లో రిసీవ్ చేసుకున్నాను. అమ్మాయికి అన్ని విధాలుగా సౌకర్యాలు అందించాను. అక్కడ నుంచి ఇక సేఫ్ గా తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం సార్. మాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఊరు వాళ్ళు కూడా అందరు వచ్చి మమ్మల్ని అభినందించారు సార్. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు? తల్లి బిడ్డ క్షేమంగానే బాబు సార్. మేము నైట్ వచ్చినప్పుడు ఇంకా పెయిన్స్ అట్లనే ఉన్నాయి సార్, ఇంకా డెలివరీ ఏం కాలేదు. మరి ఇప్పుడు కూడా నేను వెళ్ళలేదండి సార్, వెళ్ళి తెలుస్తుంది సార్. మీకు ఎలా అనిపించింది? ఇంతమంది కూడా మీరు ఎన్నో చూస్తుంటారు, 108 అంటే ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పెట్టారు. ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేస్తారా? ఇది సెకండ్ టైం సార్. నేను ఇదివరకు ఒకసారి గూడూరులో నెలవంచెలు అక్కడ డ్యూటీ చేసినప్పుడు అక్కడ చేశాను సార్. ఇది సెకండ్ టైం సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా పాపం చాలా హ్యాపీ. అంటే జరగరాని కూడా జరిగితే అప్పుడు మీకు ఫీలింగ్ సార్? మేము ఇక జరగరాంది అని అంటే మేము అక్కడ అది చేయకపోతే జరగరాంది జరిగేది సార్ కంపల్సరీ. ఆ చెట్టును తొలగించి గనక మేము ముందుకు వెళ్ళకపోయేది ఉంటే ఆ తల్లి బిడ్డలు ఇద్దరు చాలా ప్రమాదంలో పడి ఉండేది సార్. మీరు చెప్పండి, 108 సిబ్బంది అంటే ఆపద ఉన్న వారికి ఫోన్ చేస్తే 10 నిమిషాలలో అంటే సమయాన్ని బట్టి రై అనుకుంటూ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళని హాస్పిటల్కి సురక్షితంగా చేర్చే పని చేస్తుంటారు. ఇలాంటి మానవ అంటే స్పందించే హృదయం ఏదైనా అనుకోవచ్చు. నా పేరు మహేష్ అండి, నేను మహబాద్ జిల్లా మేనేజర్. 108, 102, 196 FHS ప్రాజెక్ట్స్ అని చూస్తాను. నిన్న జరిగినటువంటి సంఘటన అందరూ మనం చూసాము. ఎటువంటి ఎమర్జెన్సీ కేసు, లేబర్ పెయిన్స్ కేసు కానీ, ఇప్పుడు గర్భిణిని తీసుకురావడము, ఇంకొక కేసులో శ్వాస సమస్యను తీసుకురావడం కేసును చేయడం జరిగింది. ఆ కేసులో ఒకవేళ మన వాళ్ళు కానీ ఎమర్జెన్సీగా స్పందించకపోయేది ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఒక ప్రమాదంలో పడేటటువంటి అవకాశం అనేది ఉండేది. మనం స్పందించడం, ఎమర్జెన్సీ 108 ను పెట్టినటువంటిది మన అత్యవసర సేవలను అందించడం కోసం. ఆ సేవలు మీరు ఆరోగ్యపరంగా కదా, చెట్టు ధరకి ఇవన్నీ ఉండవు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చేయడం అనేది మానవతా దృక్పథంలో ఒక కోణమే. ఇప్పుడు మనం స్పందించి మా పైలట్ గానీ, EMT గానీ ఆ చెట్లను తొలగించకపోతే అక్కడే గర్భిణి అనేది కానీ, శ్వాస సమస్యతో బాధపడేటటువంటి ఇంకో పేషెంట్ గానీ తీవ్ర ఇబ్బందులను పడేది. మా వెహికల్లో ఇప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు తొలగించడానికి గొడ్డలి గానీ, గడ్డపార గానీ, సుత్తలు లాంటివి అన్ని కూడా పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సందర్భం ఎప్పుడో ఒకసారి వస్తుందని చెప్పేసి ముందే అని చెప్పేసి మీకు స్ట్రైక్ చేసి ఆయుధాలు పెట్టుకుంటారు. మా 108 లో ఎమర్జెన్సీ పరంగానే కాకుండా ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, వాతావరణ దృక్పథాలు ఏమన్నా జరిగినప్పుడు కూడా స్పందించి అంబులెన్స్ ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడానికి మా పైలట్ లో గానీ, EMT లకు గానీ సరైన ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ప్రకారమే మా వాళ్ళు నిన్న స్పందించి వెంటనే రూట్ ను క్లియర్ చేయడం జరిగింది. చెట్లను కొట్టేసి ముందుకు పేషెంట్లను హాస్పిటల్ కి సురక్షితంగా తరలించడం అనేది జరిగింది. మంచి హాస్పిటల్ తీసుకొచ్చారు, వాళ్ళ ఆరోగ్యం క్షేమంగా ఉంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిన్న జరిగినటువంటి సంఘటనలలో కూడా మా స్పందించినటువంటి మా పైలట్ EMTలను మేము జిల్లా పరంగా మేము అభినందనలు తెలిపాము. అదేవిధంగా మా ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి శివకుమార్ సార్ గానీ, మా రాష్ట్ర కార్యనిర్వహణాధికారి అయినటువంటి సుధాకర్ సార్ గానీ అందరూ కూడా అభినందించడం అనేది జరిగింది. చూసారుగా, మొత్తానికైతే వీళ్ళు 108 సిబ్బంది మేము 108 ప్రాణాలు మాత్రమే కాపాడగలం కానీ మానవతా దృక్పథంతో ఆ చెట్లను పక్కన నెట్టి మేము వాళ్ళకి అంటే చేదోడు వాళ్ళ నిలిచాము, ఒక అన్నలా నిలిచాము వాళ్ళకి. మేము కనుక ఆ టైంలో అలా స్పందించకపోతే ఇవాళ ఆ ప్రాణాలు కూడా దక్కేవి కాదని చెప్పేసి ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా మానవతా దృక్పథంతో మనం చేసే పని కూడా ఎవరైనా చేసుకొని చెప్తారు.
ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సు ఉందా ఆగింది అక్కడ పక్కన డీసెంబర్ అయింది, అయినా కూడా వీళ్ళు చేస్తున్నప్పుడు కూడా కనీసం ఎవరు కూడా వచ్చి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి వీళ్ళకి వచ్చే మనసుతో బాధ కలిగి, అయినప్పటికీ మా డ్యూటీ మేము చేసే మానవ దృక్పథంతో ఆ తల్లి బిడ్డల క్షేమంగా ఉంది, ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉందని చెప్పేసి ఉన్నారు. చూద్దాం, మనకి ముందు కూడా అంటే పాప వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలి వీళ్ళు అన్న వాళ్ళు చేసే పని ఏ విధంగా వాళ్ళు మెచ్చుకుంటున్నారని చెప్పేసి.